బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ కి తెలియకుండా ఆయన నియోజకవర్గంలోనే కాంట్రాక్ట్ తెచ్చుకున్నారని ఆరోపించారు. పొంగులేటి కన్ను సీఎం కుర్చీపై పడిందన్నారు. కాంగ్రెస్ లో కుర్చీలాట కోసం పాకులాట జరుగుతోందన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అమెరికా పర్యటన పూర్తి చేసుకొని వచ్చారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి పత్రికలు మేము చూడడం జరిగింది. చాలా సంతోషం. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎప్పటికల్లా తీసుకొస్తారు, ఎప్పటికల్లా పూర్తి చేస్తారు. మరి వచ్చినటువంటి కంపెనీలు ఏ రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఈ ప్రాంతంలో క్రియేట్ చేస్తారు, దానివల్ల ఈ రాష్ట్రానికి ఎంత రెవెన్యూ పెరుగుతుంది, దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఉన్నదా, దానికి ఎంత ఖర్చు అవుతుంది స్పష్టంగా చెప్పు. ఈ 100 కోట్ల రూపాయలు డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన కన్ను బహుశా సీఎం పదవి మీద పడ్డదేమో. రేపు రాబోయే రోజుల్లో ఏదన్నా జరిగినా, లేక ఏదో కారణం వల్ల ఆయన జరపాల్సి వచ్చినా, లేకుంటే ఆ కుర్చీ మీద కన్నుబడి ఈ కార్యక్రమం చేస్తున్నాడా, తన వెనుక కొంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకొని, లేకుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, లేక 100 కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసికి సపోర్ట్ చేస్తున్నాడన్న ఒక నెపంతో ఈరోజు ఆయన ఈ రకమైనటువంటి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకోవడానికి కారణమైందా? ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే, సెకండ్ పొజిషన్ కోసం ఈ మంత్రుల్లో ఉన్నటువంటి రేస్ చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కన్నా ఎక్కువ కుర్చీల మీద కన్నే ఎక్కువ కనబడతా ఉన్నది. ఇది కుర్చీలాట, చిన్నప్పుడు మేము చూస్తున్నటువంటి కుర్చీలాట లెక్కనే ఉన్నది మీ పరిస్థితి. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అప్రజాస్వామ్యం సంబంధించినటువంటి అంశమైనా, అవినీతికి సంబంధించిన అంశమైనా, ప్రజలకు వ్యతిరేక విధానానికి సంబంధించిన అంశమైనా, ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రజల గొంతుకై ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటుందని ముందు తెలియజేశాం.